జర్నలిస్ట్‌గా కెరియర్‌ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అను ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అను ఖేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తను జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనని చాలా కాలంగా కలవలేదు, కానీ అతను నా ఫోటో ఫిలిం మేకర్స్ కవర్ పై ముద్రించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. మర్చిపోలేనని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రతీష్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అను ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అను ఖేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తను జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనని చాలా కాలంగా కలవలేదు, కానీ అతను నా ఫోటో ఫిలిం మేకర్స్ కవర్ పై ముద్రించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. మర్చిపోలేనని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రతీష్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ఏళ్లు. ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అను ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అను ఖేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తను జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనని చాలా కాలంగా కలవలేదు, కానీ అతను నా ఫోటో ఫిలిం మేకర్స్ కవర్ పై ముద్రించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. మర్చిపోలేనని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు.
ప్రతీష్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అనుకేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అనుకేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తను జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనని చాలా కాలంగా కలవలేదు, కానీ అతను నా ఫోటో ఫిలిం మేకర్స్ కవర్ పై ముద్రించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనుపమ్ కే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. మర్చిపోలేనని అనుపమ్ కే తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రతీష్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అనుకేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అనుకేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తను జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనని చాలా కాలంగా కలవలేదు, కానీ అతను నా ఫోటో ఫిలిం మేకర్స్ 'టాటా' 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 '
ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. మర్చిపోలేనని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈరా ప్రతీష్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73 ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అను ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అను ఖేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు. తను జీవితం కంటే ఎన్నో రెట్లు పెద్దవాడు. ప్రతీష్ నుంచి నేను చాలా నేర్చుకున్నాను. ఆయనని చాలా కాలంగా కలవలేదు, కానీ అతను నా ఫోటో ఫిలిం మేకర్స్ కవర్ పై ముద్రించడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా
ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. మరిచిపోలేనని అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ లో పేర్కొన్నారు. ఈరా ప్రతీష్ నంది మరణ వార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపం తెలియజేస్తున్నారు. జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించిన కవి, సంపాదకుడు, చలనచిత్ర నిర్మాతగా విశేష కృషి చేసిన నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. 73 వయసులో ఆయన బుధవారం ఉదయం ముంబైలోని స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. ప్రతీష్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే సినీ రంగం హేమహేమీలు కోల్పుగా తాజాగా ప్రముఖ రచయిత, నిర్మాత ప్రతీష్ నంది కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 73. ముంబైలోని తన నివాసంలో బుధవారం గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రతీష్ మృతి చెందిన విషయాన్ని ప్రముఖ నటుడు అను ఖేర్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన అంత్యక్రియలు నిన్న సాయంత్రం జరిగినట్లు తెలిపారు. ప్రముఖ నటుడు ప్రతీష్ నంది స్నేహితుడు అను ఖేర్ సోషల్ మీడియా పోస్ట్ లో ఆయనకు నివాళులర్పిస్తున్నారు. నాకు అత్యంత ప్రియమైన సన్నిహిత మిత్రుల్లో ఒకరైన ప్రతీష్ నంది మరణించారు. ఈ విషయం తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఆయన ఓ అద్భుతమైన కవి, రచయిత, చిత్ర నిర్మాత, ధైర్యవంతుడు, విశిష్ట జర్నలిస్ట్. ముంబైలో నా కెరియర్ ప్రారంభం రోజుల్లో ప్రతీష్ ఎంతో సపోర్ట్ చేశారు. నేను చూసిన అత్యంత ధైర్యవంతుల్లో ఆయన కూడా ఒకరు.